హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం నెక్స్ట్ వీడియో కైవరం. సో కైవరం తాత, దీన్ని యోగి నారాయణ మఠం అని కూడా అంటారు. దీన్ని చూసేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్, వ్యాస్ వ్లాగ్ ఛానల్కి వెల్కమ్. ఈరోజు ఇంకొక అద్భుతమైనటువంటి వీడియోతో మేము ముందు చేస్తూ ఉన్నా. సో మన సరౌండింగ్లో ఏదైతే మనం బ్రహ్మం గారు ఉన్నారో, సో అలాంటి మఠానికి వచ్చినాం. సో ఇక్కడ ఏంటంటే సో కైవరం తాత అనమాట. సో ఈయన కూడా యాజ్ ఇట్ ఈజ్ మన బ్రహ్మం గారు ఎలా జీవ సమాధి అయ్యాడో సేమ్ జీవ సమాధి అయ్యాడు. ఆయన చాలా వరకు చెప్పాడనమాట భవిష్యత్తు గురించి. సో యాజ్ ఇట్ ఈజ్ మన ఎవరైతే మన బ్రహ్మం గారు ఉన్నారో సేమ్ అలానే చెప్పారనమాట. సో ఈ ప్లేస్ని ఏమంటారంటే యోగి నారాయణ మఠం అనమాట. సో యోగి నారాయణ మఠం దగ్గరికి వచ్చాం. ఇది చింతామణిలో వస్తుంది, కర్ణాటక. సో నేను ఎలానో ఈ కర్ణాటకలో మొత్తం అన్ని తిరుగుతున్నాను కాబట్టి దీన్ని కూడా కవర్ చేసి సో ఆ సమాధిని చూపించే ప్రయత్నం మీకు చేసి సో ఇక్కడ ఉన్నటువంటి విశేషాలు ఏంటి, సో ఇక్కడ ఉన్నటువంటి సో భక్తులు వచ్చే వాళ్ళకి ఉన్నటువంటి వసతులు ఏంటి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. సో ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. ఇంకా డైరెక్ట్ పోదాం. సో మీరు చూస్తున్నారు కదా, సో బ్యాక్ సైడ్ అంతా కూడా ఇదే మఠం మొత్తం అంతా. సో ఇక్కడ లైవ్ మ్యూజిక్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది, అది కూడా మనం చూద్దాం. ఇక్కడంతా మీరు చూడొచ్చు, రూమ్స్ ఉన్నాయి అవైలబుల్లో. సో వచ్చే వాళ్ళందరికీ సో అన్నదానం ఇవన్నీ కూడా ఇక్కడ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కళ్యాణ మండపాలు సో ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయి, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఇది కూడా ఈ సరౌండింగ్లో మంచి ఫేమస్ ప్లేసే. మనం ఇక్కడ ఈ వాతావరణం చూస్తుంటే మనకి తిరుపతిలో ఎలా ఉంటుందో ఆ రకంలో కనబడుతూ ఉంది. చూద్దాం, లోనికి వెళ్ళి సో ఆ దర్శనం చేసుకున్నాం. సో చూసినా కానీ మనకు పుణ్యం అంటే చాలా వరకు చాలామంది భక్తులు వచ్చారు. చాలా విశిష్టత ఉంది ఈ ప్లేస్కి. అది చూసి తర్వాత మనం నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉన్నాయేమో చెప్పే ప్రయత్నం చేస్తారా. సో మనం ఏదైతే ఈ మఠంలోకి పోయే ముందు ఇక్కడ లైవ్ ప్రోగ్రామ్ జరుగుతుంది, ఒక చిన్న లుక్ వేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం. సరే, మీరు తాతయ్యని చూడొచ్చు, సేమ్ బ్రహ్మం గారు లాగే ఈయన కూడా. ఓయిందా, ఓకే. సో ఈ ప్రోగ్రామ్ అయింది కదా, సో మఠం అదే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చాలా బాగుంది అసలు, చాలా మంచి ప్లేస్. ఓకే, సో ఏదైతే ఇది కచేరీ ఉందో, సో కచేరీ తర్వాత స్వామివారి దర్శించుకునే ముందే మనం ఇక్కడ మందిరం ఒకటి ఉంది, మెడిటేషన్ హాల్. సో ఇది చూద్దాం ఎలా ఉంది. బాగుంది, ఏదో ఒక ఫారెన్ కంట్రీ లాగా ఫీల్ వస్తూ ఉంది. సో ఇక్కడ ఏముంది ఇదంతా చూద్దాం. సో మెడిటేషన్ హాల్లో ఏముంటుంది. ఓకే, సో ఇక్కడే మనకి మెడిటేషన్ హాల్ అనేది ఒకటి ఉంది. సో ఇది చూద్దాం. సో దాని తర్వాత స్వామివారిని దర్శించుకున్నాం, కొద్దిసేపు కూర్చున్నాం, ఒక 30 సెకండ్స్ చేసి వెళ్ళిపోదాం. ఓకే, మెడిటేషన్ చేశాను కొద్దిసేపు. సో ఇలాంటి మెడిటేషన్లు చేసినప్పుడు మనకి ప్రశాంతత అనేది లభిస్తుంది. సో ఒక డిఫరెంట్ లోకాలు అనేవి ఉన్నాయి. సో ఏదైతే ఈ యూట్యూబ్ పుణ్యమాన్ని ప్రతి ఒక్కటి నేను చూస్తూ ఉన్నాను. సో డిఫరెంట్ ఫీలింగ్ ఇక్కడ ఉంది. సో మీరు చూడొచ్చు, సో తాతయ్యది. సో యాజ్ ఇట్ ఈజ్ మన బ్రహ్మం గారు చెప్పినట్లుగానే ఈయన కూడా అంత పవర్ ఉందంట ఈయనకి. మీరు చూడొచ్చు, ఈ హారం కూడా రుద్రాక్షాల హారం, చాలా పెద్దది, ఎప్పుడు చూడలేదు నేను ఇంత పెద్దది రుద్రాక్షాలతో. చాలా అద్భుతం.
సో ఎవరైనా వస్తే చింతామణి సైడ్ ఇక్కడికి వచ్చి మీరు చూడొచ్చు అద్భుతంగా. ఓకే ఫ్రెండ్స్, ఏదైతే ఈ ప్లేస్ ఉందో సో ఈ ప్లేస్కి సంబంధించి చరిత్ర ఏంటుంది, సో ఆ చరిత్రను కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు, సో ఆయన అడిగి దీనికి ఉన్నటువంటి చరిత్ర ఏదో కనుక్కున్నాం. నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? నారాయణ స్వామి. నారాయణ స్వామి. సో ఈ తాతగారిది మీ అన్న చరిత్ర చెప్తారా? చెప్తాను. ముందు వీళ్ళు వచ్చి వీళ్ళు తల్లి తండ్రి తాత అని ఉంటారు చూడే, వాళ్ళ తల్లి తండ్రి వచ్చి చిత్తూరు కడ. చిత్తూరు వాళ్ళది? చిత్తూరు వాళ్ళ తల్లి తండ్రి. ఆంధ్రప్రదేశ్. పండప్ప ముద్దమ్మ అని వాళ్ళు నాయన వాళ్ళ తల్లి వాళ్ళ పేర్లు వాళ్ళకి బిడ్డల సంతానం లేదు. ఓకే. బిడ్డల సంతానం లేకపోతే ఎవడో మార్గంలో 300 సంవత్సరాలకి వెనుక వచ్చే ఇక్కడ ఒక పత్తుపల్లి అని ఉంది, ఒక 3 కిలోమీటర్లు. అంటే ఆ దంపతులు ఇద్దరు ఇక్కడికి వచ్చినారు. మొత్తం వచ్చినారు. ఈ తాతగారు జన్మించండి లేదు ఆపాటికి. అక్కడ కాపురం చేస్తా ఇక్కడ అమరనారాయణ స్వామి దేవస్థానం అనేది ఇక్కడ. ఓకే. వాళ్ళు వచ్చి ఆ అమరనారాయణ స్వామికి ఎవరు దండ పెట్టుకపోయేది. ఓకే. వాళ్ళు భక్తులు మాకి సంతానం ఈ స్వామి, మాకి సంతానం లేదు అనుకొని బీదస్థానం వచ్చేది. ఏమి పూజలు అది ఇది ఏమి ఎక్కువ లేదు, కానీ వచ్చి దండ పెట్టుకొని ఇట్లే పోతా అప్పుడు ఆ అమరనారాయణ స్వామి వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చిండాడు. కలవరంలో వచ్చి ఎల్తరైపోయింది అంతా. అవును, ఇప్పుడు మామూలుగా కొన్ని చూస్తూ ఉంటాం కదా, ఏదైతే శక్తి లోపల పోయినప్పుడు సో గర్భవతికి ఒక ఫీలింగ్ అనేది వస్తుంది ఉంటుంది, గర్భం అయ్యింది అనేసి. సో అదే చెప్తాం. తాతగారు జన్మించారు. వీళ్ళకి నారాయణప్ప అని పేరు పెట్టారు. తాతగారికి నారాయణప్ప అని పేరు పెట్టారు. వాళ్ళ అత్త అని మేనత్త, ఎవరు పండప్ప చెల్లెలు మేనత్త అయ్యమ్మ. వీడు జన్మించిడారు. ఇంక ఉండే భూమిలంతా ఈయనకైపోతుంది, పోతుంది అని ఏమైపోయింది. ఆయమ్మకి గర్భిణి అప్పుడు ఇదైతుంది చూడు, డెలివరీ. అప్పుడు ఆయమ్మకి కడుపుకి బట్ట కట్టించింది. ఓకే. తాతగారు జన్మించే ముందు అమ్మకి కట్టేసి దేనికి కట్టేసి ఈయన ఎత్తుకుపోయి ఎక్కడైనా అడవిలోకి పారేయాలని. ఓకే. పారేస్తే ఈ భూములు ఈ నేల మనకి అయిపోతుంది. వీడు జన్మించిడాడని చెప్పి ఎత్తుకొని ఇట్లా పోయింది. ఓకే. పోయి అక్కడ ఎక్కడో పెట్టేసి ఇంటికి వచ్చేసింది. ఈమెకి కళ్ళు బట్టలు ఇప్పింది. అయ్యో నీ పాప పోయిడిచినమ్మా, చెల్లి పోయిడిచా, మాకు బిడ్డ ఇట్లా చనిపోయినాడు అనేసి చెప్పాను. ఓకే. అప్పుడు అక్కడ ఈ బిడ్డ అరిసేది కదా అని నాగేంద్ర కాపాడుతా ఉన్నాడు. ఎవరిని? తాతగారు. ఓకే. నాగేంద్ర వచ్చి కాపలాగా ఉండి కాపాడుతాను. ఎవరు డెలివరీ అయ్యింది మన ఊర్లో, పత్తి పెట్టాలా ఎత్తుకున్న బిడ్డని ఎత్తుకొని వచ్చేసిండారు. ఎట్లా మహానుభావం. సో డెలివరీ ఎవరికైనా అనేసి కనుక్కున్నారు అనమాట. సో అది వాళ్ళు ఎవరైతే పెద్దలు తీసుకొచ్చినారు. అప్పుడు డెలివరీ ఈ అమ్మకి లేదు కదా, 3 నాళ్ళు ఇంకా యాళ్ళు లేరు, ఈ అమ్మదే ఇది ఎట్లు పాయి అక్కడ పాప అని చెప్పి కొంతమంది ఆయన చేతికి ఇచ్చిండారు. ఇచ్చినారు. సీదా ఆయన చేతికి వచ్చేసి సాకినారు. సాకుతా 25 సంవత్సరాలకి ఇది వివాహం చేసినారు. ఇద్దరు ఆడబిడ్డలు, ఒక మగ బిడ్డ. వాళ్ళు బలిజోళ్ళు. వాళ్ళు అప్పుడు అదే తాత అదే నేర్చుకున్నారు. సో ఇలా బలిజాలు అనమాట. సో ఎవరైతే కొంతమంది కాపులు అంటారు కొన్ని సైడ్లో, సో మన సైడ్ బలిజాలు అంటారు. ఈ సైడ్ ఉండేది. సో గాజులు అమ్ముతాను తాత ఫస్ట్. అప్పుడు డబ్బు ఇప్పించుకునేది రాదు, డబ్బులు తీసుకునేది రాదు. ఎంత ఇస్తే అంతే. కృష్ణార్పణం లేదు స్వామి నాతో, కృష్ణార్పణం అన్ను బాకా అనేది వచ్చేది. ఇక్కడ ఇంట్లో జరుగుతూ ఈ అమ్మ వచ్చేప్పటికే ఏమరా ఎక్కడరా పోయింటివి, ఏదో నువ్వు ఏం తీసివి సంసారంకి భార్య ఆయమ్మ రొంపులు ఆయమ్మ తోసేసా, నువ్వు పోరా, నువ్వు ఏమి తెచ్చలే చెందలేదు, నువ్వు పోరా అని చెప్పి ఇట్లా మెట్పెట్టు. నువ్వు అప్పుడు పోయిందే ఒక అడుగులో ఇట్లా కూర్చోండి తాత ఏడుచుకొని కాచుకొని నా సంసారం ఇట్లా బయట నొక్కేసిన తర్వాత తాత పేరు అడుగులో కూర్చొని ఏడుస్తా ఉన్నాడు. అప్పుడు ఈశ్వరుడు అనేవాడు ప్రత్యక్షమై వచ్చాడు. ఏమంటే పశువులు వైదికుడు అంటే ఆవులు వైదికుడు, నేను ముందులు ఇచ్చేవాడు, నీ రోగం ఏం చెప్పాను. అప్పుడు చెప్పే తాత ఏమి లేదు స్వామి, భార్య విరుద్ధమాయ, నాకే సంసారం చెడిపాయా, అదే రోగం కానీ యాదే రోగం లేదు అని. నిన్ను నువ్వే తెలిస్తే నువ్వే ఈశ్వరుడు అంతే. పశువులకు రోగంకి ముందిస్తానని వాపస్ పోరాకూడదు, నిన్ను నువ్వే తెలియదు, నువ్వే ఈశ్వరుడు అనేసి ఎలుతురైపోయా. అప్పుడు ఇంకా వాళ్ళు మహానుభావుడు అయితా ఊరు తిరిగి మహానుభావుడయ్యి కాలజ్ఞానం రాసే ఇక్కడ గవిల కాలజ్ఞానం 3 సంవత్సరాలు రాసిడిచి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తూ ఉన్నారు కదా, ఏదైతే తాతగారు ధ్యానం చేసినటువంటి కాలజ్ఞానం రాసినటువంటి పుణ్యస్థలానికి మనం వస్తున్నాం. ఇక్కడే మనకి అమరనారాయణ స్వామి టెంపుల్ కూడా ఉంది. సో వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ముక్కున్నటువంటి ప్లేసు. చాలా అద్భుతమైనటువంటి సీనరీస్ ఉన్నాయి, చాలా అద్భుతమైనటువంటి కట్టడాలు ఉన్నాయి. సో దీనికోసం మనం నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. పార్ట్ 2లో ఈ వీడియోని నేను 100% చాలా అద్భుతంగా పెడతాను. చాలా స్పెషాలిటీ ఉంది ఈ ప్లేస్కి. సో అది చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైన్లో ఉండండి. 100% మీకు 2-3 డేస్లో అందిస్తా. మళ్ళీ వాళ్ళు జీవ సమాధికి మార్గం చూపించారు. ఎప్పుడైతే ఈయన పోయి ఫ్యామిలీతో ప్రాబ్లం వచ్చి అడవిలో ఉన్నప్పుడు
సో శివుడు సాక్షాత్తు శివుడు ప్రత్యక్షమయ్యేసి ఏదో వరం ఇచ్చి వెళ్ళిపోయినాడు. సో దాని తర్వాత ఈయన మహానుభావుడు అయిపోయి సో ఊర్లో గాజులు అమ్ముతానే ఉన్నాడు. ఊర్లో తిరిగి సో అందరి గురించి తెలుసుకొని సో కాలజ్ఞానం ఒక గవిలో పోయి సో అక్కడ కాలజ్ఞానం రాసి సో ఇంకా మహిమలు భారీగా ప్రదర్శించినాడు. సో దాని తర్వాత ఏదైతే ఈ సమాధి ఉందో సో జీవ సమాధి అయినాడంట. సో ప్రతిరోజు ఎవరైతే తాతగారని సో గరుడ పక్షి వచ్చి దర్శనం చేసుకొని పోయేదాన్ని. ఆవుడు వాళ్ళు అయ్యవాళ్ళు వాళ్ళు ఉంటారంట. వాళ్ళ తాత ఈ ఊరు ఉంటే ఏమో డ్రామా. ఓకే, ఇన్ని ఊరందుకు పోయి పట్టుకురా వాళ్ళ పదంట పెండ్లం బిడ్డలకి భోజనం లేకుండా పోయి గవిలో కూర్చోయినదని పోయిండారు సార్. పోతే ఇక్కడ పులి ఇక్కడ చిరుత స్వామి అంతా ఆశీర్వాదం తీసుకొని ఇట్లా ఉన్నాడు స్వామి. సో పులి చిరుత ఈ సైడ్ ఉందంటే ఎప్పుడైతే కాలజ్ఞానం రాసి పార్మిని కూర్చోయినారు ఇటు చూస్తూ ఉంటారు వాళ్ళని. అది అప్పుడు దండ పెట్టుకొని నువ్వు మహానుభావుడప్ప నువ్వు సామాన్యమైన కాదని వచ్చేసి ముల్సాపానటం ఏదైతే ఈ ప్లేస్ ఉందో ఇది ఏర్ అనమాట. సో ఈ మరవలోనే స్వామి ఆయన ఎవరైతే స్వామి ఉన్నారో ఈయన చెప్పారనమాట ప్రజలకందరికీ. సో పలానా ప్లేస్లో పోయి నన్ను జీవ సమాధి చేయండి. సో దానికి ముందు ఊరంతా తిప్పండి. సో ఊరేగింపుతో వచ్చి సో ప్రాణం ఉన్నట్లుగానే కూర్చోబెట్టి జీవ సమాధి చేసి. సో అదే ఏదైతే ఇప్పుడు ఇది ఏర్ కాబట్టి సో ఒకనొక టైంలో మొత్తం ఫుల్ నీళ్ళు వచ్చేసినాయంట. అయితే ప్రతిరోజు ఒక భక్తుడు కంటిన్యూగా పోయేవాడు. ఇంకా అయ్యో ఎప్పుడైతే నీళ్ళు వచ్చేసిన తర్వాత స్వామివారు ముక్కున్నాడు అనమాట. అయ్యో నాకు ఈరోజు దర్శనం భాగ్యం లేదు అనేసి. సో అప్పుడు స్వామి వెంటనే అనుగ్రహించి సో ఈ సరౌండింగ్ నీళ్ళు లేకుండా చేశాడు. సో 190 ఏళ్ళ క్రితం గుడి నిర్మించారు. సో ఇప్పుడు కొంచెం అట్లే ఈ రోజుకి వచ్చింది. సో అదే సో స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనం అన్నదాన కార్యక్రమం ఏం జరుగుతుంది, సో ఏం పెడతా ఉన్నారు, ఇక్కడ వచ్చే భక్తులకు వాళ్ళు ఏం సదుపాయాలు ఉన్నాయో అవి కూడా మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫైనల్లీ తాతగారి జీవ సమాధిని దర్శించుకొని తర్వాత హారతి తీసుకొని స్వామివారిని ముక్కున్నాం. ఇప్పుడు ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, మనకి ఎంట్రన్స్లోనే ఇక్కడ ప్రసాదాలు అవి ఇవి స్వామి దర్శనం తర్వాత మనకి అందజేస్తూ ఉంటారు. అదేవిధంగా రైట్ సైడ్ సో బిల్ కౌంటర్ ఉంది. సో డొనేట్ చేసే వాళ్ళు చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకొకటి ఉంది. సో ఆయనకు సంబంధించినటువంటి చరిత్రకు సంబంధించినటువంటి బుక్స్ కూడా దొరుకుతాయి. సో లోనికి వెళ్ళిపోదాం, చూద్దాం, ఒకసారి దర్శించుకుందాం. ఇక్కడ లోనికి వచ్చిన తర్వాత మనం ఫొటోస్ చూస్తున్నాం కదా, ఆయనకు సంబంధించినటువంటి చరిత్రను చెప్తాయి. మీరు వచ్చినప్పుడు సో ఈ ఫొటోస్ని చూసి ఆయన చరిత్ర ఏంటి అనేసి కూడా మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. సో చూడొచ్చు, ప్రతిరోజు కంటిన్యూస్గా ఇక్కడికి జనాలు వస్తూనే ఉంటారు. గోవిందా గోవిందా ఇక్కడ నుండి మీరు ముక్కోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ జీవ సమాధి అయినటువంటి అద్భుతమైనటువంటి ప్లేసు. సో తాతగారిని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా అద్భుతం. సో రెగ్యులర్గా భక్తులు వస్తూనే ఉంటారు సో ప్రతిరోజు ఇక్కడ. అయితే ఈ టెంపుల్ వెనకాలే ఒక చిన్న కిటికీ ఉంటుంది. అందులో నుండి స్వామివారి సో జీవ సమాధి మనకి దర్శనం ఇస్తుంది. మనం ప్రదక్షిణలు చేస్తూ స్వామివారిని చూడొచ్చు. సో మీరు చూడండి, సో ఇదే ఆ పవిత్రమైనటువంటి జీవ సమాధి, ఆయన జీవ సమాధి అయినటువంటి పుణ్యస్థలం. సో ముందు వచ్చి విగ్రహాలు ఉంటాయి. సో ఇది వచ్చి సగం బ్యాక్ ఉంటుంది అనమాట, మీరు చూడవచ్చు వచ్చినప్పుడు. సో పుష్పాభిషేకం జరుగుతూ ఉంది. సో దర్శించుకున్న వాళ్ళకి ఎంతో పుణ్యం, అట్ ది సేమ్ టైం మంచి ఫ్యూచర్లో కూడా మంచి జరుగుతుందనేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నారు. చాలా అద్భుతం. సో బయటకు వచ్చేసా, సో ఇక్కడ ప్రసాదం ఉంది. దెన్ తర్వాత ఏదైతే అన్నదానం ఉందో అది కూడా చూద్దాం.
చిత్రాన్నం నైవేద్యం సమర్పణ. మామిడికాయ చిత్రాన్నం, ఇది మామిడికాయ చిత్రాన్నం. సో ఏదైతే ఈ టెంపుల్కి సో దీని వెనకాల అన్నదాన సత్రం. సో ఇప్పుడే మనం దర్శించుకున్నాం కదా. సో అన్నదాన సత్రాన్ని చూద్దాం. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ జనాలు కూడా ఉన్నారు. సో మనం భోజనం చేసే ముందు ఒకసారి నేను కిచెన్లోకి వెళ్ళాను. సో చాలా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వాడుతూ ఉన్నారు. చాలా గ్రేట్ యాక్చువల్ చెప్పాలంటే. ఇది వచ్చి కింద ఫ్లోర్లో ఉంటుంది కిచెన్. సో పైన వచ్చి సో భోజనశాల ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం భోజనం చేయొచ్చు. ఒకసారి చూద్దాం ఎంత కెపాసిటీ ఉంది, ఏంటి ఆ సిట్టింగ్ కెపాసిటీ ఎంత ఉంది అది ఇదని. నేను పైకి వెళ్తూ ఉన్నాను. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 2-3 వేల మంది వన్స్ కూర్చొని లేయచ్చు. ఇంకొకటి ఏంటంటే 3 పూట్లు కూడా ఇక్కడ ఫ్రీ భోజనాలు అనమాట. ఇది చాలా గ్రేట్ అనిపించింది నాకు ఇది చూసిన తర్వాత. ఇక్కడికి వచ్చిన తర్వాత భోజనం కూడా చాలా బాగుంది. ఒక చిన్న లుక్ వేద్దాం ఏమేమి పెడతా ఉన్నారో చూడొచ్చు. సాంబారు, రైసు, సో ఓలిగలు, సో ఇలా స్వీట్ ఐటమ్స్ కూడా వీళ్ళు కంటిన్యూస్గా పెడుతూ ఉన్నారు. సో 3 పూట్లు కూడా ఉంటాయి. చాలామంది వేళల్లో తింటూ ఉంటారు ప్రతిరోజు ఇక్కడ. సో వీళ్ళంతా సేవ చేసేవాళ్ళు. సో స్వామి దగ్గర ఏదైతే అన్నదానం గురించి సో వీళ్ళంతా సేవ చేసేవాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, భోజనం ముగించుకొని బయటకు వచ్చేసాను. ఇది గుడి ప్రాంగణం చాలా నీట్గా ఉంది. అయితే మీరు ఈ టెంపుల్కి రావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదా అడ్రస్ పెడతాను. తద్వారా మీరు ఈ ప్లేస్కి విజిట్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, చాలా అద్భుతమైనటువంటిది. సో ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సో చిన్న షేర్ చేయండి నా సైడ్ నుండి. సో ఇక్కడ చాలా వసతులు ఉన్నాయి. ఎవరికైతే మనకి వచ్చిన వాళ్ళకి 200 రూపీస్కి రూమ్స్ దొరుకుతాయి. సో 3 పూట్ల భోజనాలు అందుతాయి. ఇప్పుడే భోజనం తిన్నా, చాలా అద్భుతంగా ఉంది. సో ఇది నాకు తెలిసి ఎవరైనా విజిట్ అంటే మంచి ప్లేసు. ఇంకంతే. సో టేక్ కేర్ అందరికీ.